ఆత్మ అనుభవము, దేవుడితో సావాసం గనక లేకపోతే భయాలన్నీ నిన్ను చుట్టుముడతానే ఉంటాయి. కుక్క అయినా నిన్ను భయపెడుతుంది, పిల్ల అయినా నిన్ను భయపెడుతుంది. కానీ ఆత్మ అనుభవం కలిగిన వాళ్ళకి 10 లక్షలైనా ఒకటే, 1,00,000 రూపాయలైనా ఒకటే. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పాలా? పక్కన 10 లక్షలైనా 10,000 అయినా ఒకటే. 10,000 కట్టినావు కదా, చెప్పండి 10 లక్షలు కూడా నువ్వు కడతావు. నాకు నమ్మకం ఉంది. చెప్పండి, నువ్వు కడతావు అనండి. నీకు లేదు, డౌట్ వస్తుంది. ఎక్కడ ఉంది? హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి బలం వస్తుందంట. దేవుని యొద్ద నుంచి బలం వస్తుందంట. లాస్ట్ కి సౌలు ఏం చేసింది తెలుసా? ఈ క్యాండిడేట్ చెప్తే వినట్లేడుగా, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. నిజం చెప్పాలంటే డేవిడ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్న సావాసము ఆ అనుభవాన్ని కలగజేస్తుంది. రోషం ఉండాలి, పక్కన రోషం ఉండాలా. అపవాది నీతో మాట్లాడుతున్న ప్రతిసారి ప్రార్థనతో రోషం ఉండాలి నీలో. జయించాలంటే జయించాలా, ప్రార్థనలో కూర్చోవాలా. అవునా? ప్రార్థనలో కూర్చోవాలా. దేవునితో సావాసం కలిగి ఉండాలా. అలా అయితే నువ్వు జయించగలుగుతావు. లేకపోతే ముంచేస్తాయి. పక్కన చెప్పండి, నిన్ను ముంచేస్తుంది. ఎ ఫియర్ ఆఫ్ డెత్ బలహీనపరుస్తుందంట. లాస్ట్ కి వినకపోయేసరికి అన్ని చెప్పేసరే వెళ్ళు. సరే వెళ్తున్నావు కదా, వెళ్ళేటప్పుడు ఓ పని చేయి, నా కత్తి తీసుకో, నాకున్న సెక్యూరిటీ బ్యాగ్ అంతా తీసుకోపో అని అంటాడు. దావీదు అంటాడు, ఇది నేను మోయడానికి చాలా కష్టంగా ఉంది. సౌలు బలము తాను ధరించుకున్న కత్తిలో ఉంది. దావీదు యొక్క బలము తాను కలిగి ఉన్న ఆత్మలో ఉంది. ఒక అర్థమైందా? సౌలు బలం తాను కలిగిన కత్తిలో ఉండి ఏమంటా అంటే, దావీదుతోని పోతున్నావు కదా, పోయేటప్పుడు నా కత్తి తీసుకుపో అంటాడు. దావీదు అంటాడు, ఐఎమ్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మను కలిగి ఉన్నాను నేను. ఆత్మను కలిగి ఉన్నాను. ఆ పవర్, ఆ సామర్థ్యం ఏం చేసిందంటే, ఎవరినైతే భయపెడుతున్నాడో వారిని ఒకే ఒక రాయితోని ఫినిష్. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఎంత పెద్ద ఫిలిస్టీయుడు అయినా చిన్న ప్రార్థనతో జయించగలుగుతాం. వెరీ సింపుల్ త్రూ ప్రేయర్. ప్రార్థనతో దేవునితో ఉన్న సావాసము ద్వారా జయించగలుగుతాం. బుర్ర అంతా భయం ఉండదు, హృదయం అంతా ప్రార్థన చేయాలనిపిస్తుంది. బుర్రన్నా మార్చుకో, హృదయం మార్చుకో. ధైర్యంతో నిలబడ్డ వాళ్ళే జయించగలుగుతారు. ధైర్యంతో ఉన్న వాళ్ళే. గాడ్ సెంట్ హిస్ స్పిరిట్, తన ఆత్మను పంపి వారిని అభిషేకించి వాడుకుంటాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు సౌలా దావీదా? ఇకనైనా చేంజ్ అవుతావా? చెప్పండి, ఇకనైనా నీ మోకాళ్ళకి పని పెడతావా? నీ చేతులకి పని పెడతావా? నీ నాలుకకి తిట్టడానికి కాదు, చెప్పండి, తిట్టడానికి కాదు, ప్రార్థించడానికి పని పెడతావా లేదా? హల్లెలూయా. ఇలా ఉన్న వ్యక్తి జయించగలుగుతాడు. లాస్ట్ వర్డ్ అంతే. జయించాలంటే నిలబడు, అవసరంలో నిలబడు. లేదు కప్పెట్టేయాలనుకుంటే నీ ఇష్టం, ఇక దేవునికి ఇష్టం అవుతాం. హల్లెలూయా. అపవాది మీరు తొక్కుదురుగాక, అపవాదిని మీరు తిప్పుదురుగాక. హల్లెలూయా. ఎక్కుదురుగాక, జయించుదురుగాక. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దీవించును గాక.